అందరికీ నమస్కారం. ముఖ్యంగా అనంతపురం నగరంలోని ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఒక నమస్కారం. ఒకసారి ఆలోచించండి, ఈ దినము మేము ఈ మీడియా ముందరికి రావడానికి ముఖ్య కారణం అనంతపురం నగరంలోని జామియా మసీద్కి సంబంధించిన వక్ఫ్ ఆస్తుల గురించి మాట్లాడడానికి కోసం ఈరోజు మేము ఈ పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చినాము. ముఖ్యంగా గత 41 సంవత్సరాల నుండి అనంతపురం నగరంలోని జామియా మసీద్ ఇన్స్టిట్యూట్కి కేఎం సఫీవుల్లా గారు, అలాగే 22 సంవత్సరాల నుండి అతని కుమారుడైనటువంటి షకీల్ షఫీ సానీ ముతువల్లి గాను వ్యవహరిస్తూ వచ్చినారు. ఇంతవరకు గత 41 సంవత్సరాల నుండి వీళ్ళు ఏం అభివృద్ధి చేసినారు? ఒకసారి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి మేము వాళ్ళ మీద కొట్లాడకపోమని అడగడం లేదు, చెప్పడం లేదు. ఒక్కసారి ఆలోచించండి, 41 సంవత్సరాల నుండి వీళ్ళు ఏమి అభివృద్ధి చేసినారు? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు ఈద్గా మసీద్ రూములు ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి, జామియా మసీద్ ఎట్లున్నది అట్లే ఉన్నది, నూరానీ మసీద్ ఏ రకంగా ఉన్నదో అదే రకంగా ఉన్నది. మనకు పెద్దలు వక్ఫ్ చేసినారు టీవీ టవర్ ఎదురుగా 9 ఎకరాల చిల్లర స్థలాన్ని. ఆ స్థలంలో ఏమన్నా అభివృద్ధి చేసినారా? అలాగే లాల్ బహదూర్ స్కూల్ దగ్గర ఒక స్థలం ఉన్నది, ఆ స్థలాన్ని ఏమన్నా అభివృద్ధి చేసినారా? ఆ స్థలానికి కాంపౌండ్ కూడా పహారీ కూడా కడతానని చెప్పేసి నువ్వు వక్ఫ్ బోర్డులో 10 లక్షల రూపాయలు రుణం తీసుకున్నావు. ఆ 10 లక్షల రుణంతో ఏం నిర్మించినావు? అలాగే నువ్వు ఈద్గా మసీద్ అంటే సప్తగిరి సర్కిల్లో 44 రూములు ఉన్నాయి, జామియా మసీద్ దగ్గర 4 రూములు ఉన్నాయి, మాస్మాబీ దర్గా దగ్గర 11 రూములు ఉన్నాయి, మటన్ మార్కెట్ దగ్గర రూములు ప్లస్ మద్రసా ఉన్నది, ఇదంతా ఉన్నది. దీని బాడిగలు 41 సంవత్సరాల నుండి మీరు ఏం చేస్తున్నారు? అలాగే ఇంకోటి, భారతదేశ వ్యాప్తంగా ఎన్నో సొసైటీలు ఎన్నో సంస్థలు ఉన్నాయి, దానికి 3 ఏళ్ళకు ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. భారతదేశంలో ఒక ఎంపీకి కానీ ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక రాష్ట్రపతి ప్రతి ఒక్కరికి ఎన్నికలు జరుగుతాయి. 41 సంవత్సరాల నుండి ఎటువంటి ఎన్నిక అనేది లేకుండా మీరు ముతువల్లిగా శాశ్వత ముతువల్లిలా మీరు అంటే మీరు ఏమన్నా మీ పెద్దలు దానం చేసినారా? దానికి ఏమన్నా మీరు దొడ్డిదారిగా ముతువల్లి అయిండేదే కదా. 83వ సంవత్సరంలో మీ తండ్రి గారు అయ్యా షకీల్ షఫీ, మీ తండ్రి గారు కేఎం సఫీవుల్లా గారు కరీముద్దీన్ సాబ్ని దొంగదారిగా తప్పించి మీ తండ్రి గారు ముతువల్లి అయిండేదే కదా. అంటే ఈ పొద్దుటి వరకు మీరు శాశ్వత ముతువల్లిలా మీరేమన్నా దాన ధర్మాలు చేసినారా ఇక్కడ అనంతపురం టౌన్లో? అయ్యా సరే, మీరు నిన్ననో మొన్ననో ఎవరో ఒకరు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి వాళ్ళ గురించి వాళ్ళ వంశం గురించి తెలుసుకోండి, పవర్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చినారు, జూనియర్ ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళు ఎవరు ఇచ్చినారు? ఏం సఫీవుల్లా ఇచ్చినాడా? రహంతుల్లా ఇచ్చినాడా? ఎవరో ఇమాముద్దీన్ గారు ఇచ్చినారు. ఎవరో ఇమాముద్దీన్ గారు ఇస్తే మీరు చెప్పుకుంటారా? ఇమాముద్దీన్ మీకు దాయాదే కావచ్చు, నువ్వేం చేసినావయ్యా? 41 సంవత్సరం మీ పెద్దోళ్ళు ఏదో దాన ధర్మాలు చేసినారు, మీ పెద్దోళ్ళు మంచోళ్ళు, మేము కాదనలేదు, మీ పెద్దోళ్ళే అనుకుందాం, మీ బంధువులే అనుకుందాం, మీకు దాయాదిలే అనుకుందాం, వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు ఏదో మంచి చేసినారు, పవర్ ఆఫీస్కి స్థలం ఇచ్చినారు, ఆర్ట్స్ కాలేజ్ స్థలం ఇచ్చినారు. నువ్వేం చేసినావు? 41 సంవత్సరాల నుండి నువ్వు ఏం చేసినావు చూపి. మేము అది చేసినావు, ఏం చేసినావు? క్రికెట్ ఆడిచ్చినావు, డ్యాన్సులు చేసినావు, ఆడపిల్లలను పిలిపించుకొని డ్యాన్సులు చేసినావు, టైమ్ టు సొల్యూషన్ పేరుతో మోసాలు చేసినావు. ఏం చేసినావు నువ్వు? సరే, దగ్గర ఒక మస్జిద్ ఉన్నది, మస్జిదే సిద్దికియా. ఆ మసీదుకి ముతువల్లిగా స్వర్గీయ నిసార్ అహ్మద్ గారు, రషీద్ అహ్మద్ వాళ్ళ అన్న నిసార్ అహ్మద్ గారు ఉన్నారు. ఆ మసీదు ఏ రకంగా ఉన్నది, ఏ రకంగా డెవలప్ అయింది ఈరోజు మసీదు? ఎంత బ్యాలెన్స్ షీట్ ఉండాలి? అనంతపురం జామియా మసీద్కి సంబంధించి 58 రూములు, మొత్తం 58 రూములు ఉంటే ఏ రోజు కూడా బ్యాంక్ అకౌంట్లో 1 లక్ష రూపాయలు డబ్బులు ఉండదు. ఏమవుతాయి? ఏం చేస్తావు? సరే, నువ్వు బాడిగలు సక్రమంగా వసూలు చేస్తున్నావా? షాప్ 44 రూముల్లో కింద 22 రూములు ఉన్నాయి కదా, ఆ రూములు బాడిగ ఎంత? సిగ్గు లేదా నీకు? 12,000 బాడిగా, 10,000 బాడిగా, 8,000 బాడిగ. వాళ్ళ దగ్గర గుడ్ విల్ లక్షలు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు గుడ్ విల్ తీసుకొని తక్కువ బాడిగలకి. నీ క్రిసెంట్ స్కూల్ దగ్గర నీ రూములకి బాడిగ ఎంత? 25,000 రూపాయలు. నీ ఒక్క రూమ్కి బాడిగ 25,000. క్రిసెంట్ స్కూల్ ఎక్కడ ఉన్నదయ్యా? రామ్నగర్లో ఎక్కడో సందులోకి ఉన్నది.
అక్కడ 25,000 బాడిగా. మెయిన్ రోడ్లో హార్ట్ ఆఫ్ ది సిటీ అనంతపురం నగరానికి సప్తగిరి సర్కార్ అంటే గుండెకాయ ఉండేటు, అటువంటి గుండెకాయ ఉండే చోట 12,000, 10,000 బాడిగలు అంటే వాళ్ళ దగ్గర 10 లక్షలు 20 లక్షలు గుడ్విల్లు తీసుకుని నువ్వు తక్కువ బాడిగలకి మీ అబ్బా జాగిరా? మీ అబ్బా జాగిర్ క్రిస్టియన్ స్కూల్ దాన్ని 8,000, 5,000, 3,000 బాడిగలు ఇచ్చుకోవయ్యా. ప్రజలకు సంబంధించిన సొత్తుని నువ్వు బాడిగలు తక్కువ బాడిగలకి ఇస్తావా? సరేనయ్యా, నీ ఇష్టానుసారంగా ఎవరన్నా నీ గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతావా? నీ గురించి పత్రికా సమావేశం నిర్వహించి ఎవరన్నా పత్రికలకి ప్రజలకు తెలియజేయాలంటే నువ్వు కేసులు పెడతావా? ఎంతమంది మీద కేసులు పెడతావు? 15 రోజుల కిందట నువ్వు నీ తొత్తుల్ని పంపించి నా మీద కేసు పెట్టావా? మీ నాయన 1993 సంవత్సరం నుండి మా మీద కేసులు పెడతాడు, అయినా కూడా భయపడలేదు. మేము కేసులకు భయపడాం, ఇంకోటి భయపడి రావడం లేదు. అయ్యా, ఇంకోటి మేము పోరాటం చేస్తున్నది మా కోసం కాదు, మేము అందరా లెక్కాలని కాదు, నాకేదో ప్రజలు కిరీటం పెడతారని కాదు. అనంతపురం నగరంలో పవర్ ఆఫీస్ దగ్గర నుండి టీవీ టవర్ వరకు ఎంతమంది ఆడపిల్లలు ఎన్ని షాపుల్లో పనులు చేస్తాంటారయ్యా. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు సరిగా లేక వాళ్ళు కిరాణా షాపుల్లో గుడ్డలంగలలో పనులు చేస్తున్నారు. పెద్దలు వక్కు చేసి ఉంటారయ్యా. ఆ డబ్బులతో పేద ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వక్కు చేస్తూ ఉంటారు. మీ కడుపులు పెంచుకోవాలా, మీ ఆస్తులు పెంచుకునే దానికోసం కాదు, ప్రజల మంచి కోసం చేస్తుంటారు అనమాట. ఆ సొమ్ముతో నువ్వు 10 మంది పిల్లలకి ఏమన్నా పెళ్లిళ్ళు చేసినావా? అయ్యా, కుటుంబీషన్లు పంచినా అంటున్నాడా? మీ అబ్బా జాగీర్ పంచినావా? ఆనాడు చంద్రబాబు నాయుడు వక్ఫ్ బోర్డుకి మైనార్టీ కార్పొరేషన్ కి కుటుంబీషన్లు పంపిణీ చేస్తే ఆ కుటుంబీషన్లు నీ మనుషులకి ఆ మైనార్టీ కార్పొరేషన్ లో నీ తొత్తులు ఉన్నారు కాబట్టి నీ తొత్తుల్ని తీసుకొని నీకు కావాల్సిన మనుషులకి కుటుంబీషన్లు పంపిణీ చేసినావు. కానీ నీ సొంతంగా నీ ఇంటి డబ్బులు తెచ్చి కుటుంబీషన్లు పంపిణీ చేసినావా? లేదంటే వక్ఫ్ బోర్డు డబ్బులతో ఏమైనా కుటుంబీషన్లు పంపిణీ చేసినావా? ప్రభుత్వం పంపిణీ చేసిన కుటుంబీషన్లను నీ తొత్తులు నీకు కావాల్సిన వాళ్ళకి నువ్వు పంపిణీ చేసుకునేవా తప్ప ఇతరులకు పంపిణీ ఏం చేయలేదు. నువ్వు బీద సాధనలకు ఎవరికి ఇవ్వలేదు. నువ్వు ఇవన్నీ కొంచెము చూసి ఏం చేస్తున్నాం, మనం ప్రజలకు మంచి చేస్తున్నామా, మంచి చేయడం లేదా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకో. నీ గుండె మీద చేసుకొని ఆలోచించు. నేను ప్రజలకు 41 సంవత్సరాల నుండి నేను నా తండ్రి ప్రజలకు మంచి చేసినామా, చెడ్డ చేసినా? ఏమి మంచి చేయలేదు. దయచేసి ఇప్పటికైనా నువ్వు గుర్తు చేసుకొని ఒకసారి పండుకునేటప్పుడు ఎక్కడన్నా దర్గాలకు ఎక్కడన్నా నువ్వు ఏ రోజు మసీదులకు పోయినావు, ఏ రోజు దర్గాలకు పోయినావు అని చెప్పేసి నీకు దేవుని మీద భయము భక్తి ఉంటుందయ్యా. ఒకసారి ఆలోచించు, పండుకునేటప్పుడన్నా ఆలోచించు. గుండెల మీద చేసుకొని అయ్యా నేను ప్రజలకు మంచి చేస్తున్నానా, చెడుపు చేస్తున్నానా అని చెప్పేసి ఒకసారి ఆలోచించి ఇప్పటికైనా నువ్వు నీ విధానాన్ని మార్చుకో. ఇప్పటికైనా అనంతపురం నగరంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఒక ఎన్నికలు జరిపించో, లేదా జామియా మసీద్ నుండి ఇంతమందిని, ఈద్గా మసీద్ నుండి కొంతమందిని, నూరాని మసీద్ నుండి కొంతమందిని ఎన్నిక చేసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి సక్రమంగా పాలన నిర్వహించాలని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సమావేశం ద్వారా 10 మందికి అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నందుకు గాను ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి నా ధన్యవాదాలు. ముస్లిం మైనారిటీ సోదరులకు కూడా నా ధన్యవాదాలు. నా పేరు చైతన్య. నేను సప్తగిరి సర్కిల్లో షాప్ నంబర్ 4ని 2018లో లీజుకి తీసుకొని ఉన్నాను. నేను ఒక హిందువుని. నాకు ఆ లీజుకి ఏ విధంగా ఇచ్చారో అగ్రిమెంట్స్తో సహా ఉన్నాయి. యాక్చువల్లీ ఈ అగ్రిమెంట్స్ మొదటగా మా దగ్గర సంభాషణ ఎలా జరిగిందంటే, ఒక 5 lakhs ఇవ్వమని, ఆ 5 లక్షలు ఇస్తే వాటికి మేము రిసిప్ట్ ఇస్తాము, త్రూ గవర్నమెంట్ ఛానల్ ద్వారానే రిసిప్ట్ ఇస్తాము, అఫీషియల్ రిసిప్ట్ ఇస్తామని చెప్పేసి కూర్చోబెట్టుకొని 5 lakhs తీసుకొని రిసిప్ట్ని 2 విధాలుగా డివిజన్ చేసి, ఒక రిసిప్ట్ ₹1,00,000 నేను అడ్వాన్స్ ఇచ్చిన విధంగా, ఇంకొక రిసిప్ట్ 4 లక్షలు నేను మసీదుకి డొనేషన్ ఇచ్చిన విధంగా ఇచ్చారు. ఎందుకు సార్ ఈ విధంగా ఇచ్చారని నేను అడిగితే, మీరు ఖాళీ చేసేటప్పుడు మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తాము, అది పూర్తి మా బాధ్యత, రూల్స్ ప్రకారం మేము ఈ విధంగా డొనేషన్ చూపించుకుంటేనే మీకు షాప్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు, మీరు దాని గురించి టెన్షన్ పడకండి, తిరిగి మేము డబ్బు వెనక్కి ఇస్తామని చెప్పేసి చెప్పారు కేఎం షఫీవుల్లా గారు. ఆ రోజు సిగ్నేచర్స్ తీసుకొని కూడా ఈ విధంగా చేశారు. సో క్రమంగా వెళ్తున్నాము, రూట్స్ అన్నీ మారుతున్నాయి. ఇక్కడ ఇంకొక విధానం ఏంటంటే, అసలే పార్కింగ్ ఏరియా కాదు అది, షాప్లని పార్కింగ్ ఏరియా కాదు, మంచి ఫెసిలిటీస్ లేవు అక్కడ. సో ఏదైనా వర్షాకాలం వస్తే అక్కడికి ఏ కస్టమర్ ముందుకు వెళ్ళడానికి కూడా ఉండదు.
సో అలాంటి షాపులు అసలే పరిస్థితులు కోవిడ్ సిచ్యువేషన్స్ వచ్చి పాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా వ్యాపారాలు జరగని పరిస్థితులు అక్కడ. సో వ్యాపారాలు జరగలేదు, కొంచెం రిలీఫ్ ఇవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పిన తర్వాత కూడా వక్ఫ్ బోర్డ్ నుంచి ఇనిషియేషన్స్ వచ్చినా కానీ సరే ఇక్కడ ఉన్న ముత్తవల్లి గారు అయితే ఎవరికి రిలీఫ్ అయితే ఇవ్వలేదు, ఏ రెంట్ రిలీఫ్ ఇవ్వలేదు. సో 6 నెలలుగా అందరూ బంద్ చేసుకున్నా కానీ సరే 6 నెలల రెంట్ కట్టి తీరాల్సిందే అని చెప్పి దౌర్జన్యంగా ముక్కుపిండి వసూలు చేశారు. సో ఎప్పుడైతే అక్కడ పార్కింగ్ లేక బిజినెస్ సరిగ్గా జరగలేదని చెప్పేసి ఇంకొక బిజినెస్ మార్చుకుందామన్నా సరే మీరు బిజినెస్ మార్చుకుంటున్నారంటే మళ్ళీ ఇంకొక అగ్రిమెంట్ ఇవ్వాలి, మీకు ఇవ్వాలంటే 50,000 కట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఈ పరిస్థితి నా ఒక్కడికి లేదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్క షాప్లో ఉన్న ప్రతి ఒక్క యజమానికి ఇలాంటి సిచ్యువేషనే ఉంది. ధైర్యంగా ఎదురు తిరిగి మాట్లాడదామని అంటే ఇందాక మన సార్ చెప్పినట్టుగా కేసులు పెట్టడం, సో ఏం పరువు నష్ట దావాలు వేస్తామని చెప్పి బెదిరించడం, మీరు మాకు సమతూలుతారని చెప్పి మాట్లాడడం, మా బంధువులంతా హైదరాబాద్లో పెద్ద పెద్ద హోదాలో ఉన్నారని చెప్పడం, మా ఇళ్ళలో కలెక్టర్లు ఉన్నారని చెప్పడం, ఎంతవరకు తీసుకురావాలో అంతవరకు తీసుకొని వస్తాం, మాకు మైనారిటీ మినిస్టరే తెలుసు. సో ఈ విధంగా బెదిరిస్తూ వాళ్ళ బెదిరిస్తూ పాపం గడుపుకుంటున్నారే తప్పితే ఇన్హెరిటెన్స్ ద్వారా ఏం రాలేదు కదా. అది ఎలక్షన్స్ ఎందుకు జరగట్లేదు? ప్రతి చోట ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఈ వక్ఫ్ బోర్డులో ఎందుకు జరగట్లేదు? ఎందుకు ఎంక్వైరీస్ సరిగా వేయట్లేదు? నేను పెట్టిన ఈ రిసిప్ట్ ద్వారా ఎంక్వైరీ వేశారు, ఆ ఎంక్వైరీ ఆఫీసర్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు, వాటి బేస్ మీద కోర్టు జడ్జ్మెంట్స్ కూడా వచ్చాయి. మళ్ళీ రివోక్ ఎందుకు చేశారో తెలియట్లేదు. సో చాలా అవకతవకలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక హిందూ దేవాలయాలకు ఇవ్వడు 4 లక్షల రూపాయల డొనేషన్, మరి ముస్లిం మసీదుకి నేను ఎలా ఇవ్వగలుగుతాను? అది డొనేషన్ అని రాసుకున్నారు. సో తర్వాత రెంట్ కట్టలేదని చెప్పేసి అన్నారు. ఒక 6 months రెంట్ ఎందుకు కట్టలేదు? నేను రెంట్ ఎందుకు కట్టలేదు అని అంటే, సార్ ఇప్పుడు ముత్తవల్లిగా దిగిపోయారు, దాని మేనేజ్మెంట్ ఎవరో తెలియదు, ఎవరు వచ్చి వసూలు చేస్తారో తెలియదు. సో కొద్ది రోజులు రెంట్ ఆపుదామని ఆపాము, మళ్ళీ రివోక్ అయిన తర్వాత ఆయన అంటారు సో మీరు పెండింగ్ రెంట్ అంతా 2 ఏళ్ల నుంచి ఉందని. సరిగ్గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లేదు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో అన్నీ ఆన్లైన్ అయ్యాయి, ఎందుకు వక్ఫ్ బోర్డుకి సంబంధించి రెంట్స్ ఆన్లైన్ కాలేదు, వక్ఫ్ బోర్డుకి సంబంధించి అడ్వాన్సెస్ ఆన్లైన్ కాలేదు? ఒక తెల్ల కాగితంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక బుక్ను రాసుకొని ఇచ్చేసి పడేస్తే సో రేపొద్దున ఎలాంటి సమాధానం చెప్తారు? వక్ఫ్ బోర్డ్ CEO గారు ఏం చేస్తున్నారు దీని మీద ఇన్స్పెక్షన్ చేయకోకుండా? సో దయచేసి మేము కోరడం ఏంటంటే వక్ఫ్ బోర్డ్ CEO గారిని కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సో వీటి మీద తగిన యాక్షన్ తీసుకొని అసలు ఏమి అవకతవకలు జరుగుతున్నాయి, ఒక ఆడిట్ రిపోర్ట్స్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్లు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి, మాలాంటి వాళ్ళు ఎంతమంది డొనేషన్స్ ఇచ్చింటారు, సో మాలాంటి వాళ్ళు ఎంతమంది డొనేషన్స్ ఇచ్చింటారు, ఆ డొనేషన్ రిసిప్ట్స్ కావచ్చు, సో బ్యాలెన్స్ షీట్లో మెన్షన్ చేయలేదని కూడా తెలిసింది. మేము ఆ రిపోర్ట్స్ కూడా తీసుకున్నాం. 2013 నుంచి 2021 వరకు ఎవరి రికార్డ్ మా దగ్గర ఉంది. పంచనామాలో కూడా చూసాం. 9,035, 12,035 ఇట్లా 4 yearsకి ఒకసారి 33% పెంచుతున్నారు. సో దేనికి పెంచుతున్నారు? సో అక్కడ ఉన్న ఫెసిలిటీస్ మీద పుష్కలంగా ఇచ్చారనా? షాప్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా చూసుకోరు, ప్రతిదీ టెనెంటే చూసుకోవాల్సి వస్తుంది. సో వక్ఫ్ బోర్డు ఎందుకు? ముస్లిం మైనారిటీ కావచ్చు, పేదవాళ్ళకి కావచ్చు, సాయం చేయడం కోసం వక్ఫ్ బోర్డుని పెట్టారు. ఇదైనా సాయం చేయడం, ఈ విధంగా సాయం చేయడం. షాప్ జరగలేదని చెప్పి మారిస్తే 50,000, షాప్ కోసం అని వస్తే 5 లక్షల రూపాయలు. సో ఈ విధంగా తీసుకొని వాడికి లెక్క లేదు, ఏమీ లేదు. సో ఈ విధంగా నేను ప్రశ్నించిందని గాను, లాస్ట్ టైం నేను ఈ ప్రూఫ్లు పెట్టినందుకు గాను ఆయన నన్ను ఏ విధంగా బెదిరించారంటే, ఒకరోజు పిలుచుకొని నన్ను, మీరు ఇలాంటివి ఎన్ని ట్రై చేసినా మీరు నాకు సమతూలరు, నేను అన్ని ప్రూఫ్లు పుట్టించుకోగలను, తిరిగి మీ పైన పరువు నష్ట దావా వేయగలను, సో మీరు ఖాళీ చేస్తారా షాప్ అని అడిగాడు. నేను చెయ్యను అని చెప్పాను. చెయ్యను అన్నందుకు కూడా వితౌట్ మై పర్మిషన్ నా ప్రెమిసెస్లోకి వచ్చి నా షాప్ని తీశాడు. నేను వాటి మీద కూడా కోర్టుకి వెళ్ళాను. సో ఈ రిసెప్షన్ బేస్ మీద కూడా కోర్టుకి వెళ్ళాను. సో కోర్టు ద్వారా ఏం వస్తుందో కూడా చూస్తాను, జడ్జిమెంట్ కూడా. సో ఏ ప్రెమిసెస్లో అయినా సరే దౌర్జన్యంగా వెళ్ళడానికి వీల్లేదండి. సో అలా దౌర్జన్యంగా వచ్చాడు ఈయన. తీసారు, ఇంకొకరికి ఇచ్చారు, నా కన్సెంట్ లేకుండా ఇచ్చారు, నాకు అగ్రిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన అంటారు ఈ అగ్రిమెంట్లో 1 second సార్, ఈ అగ్రిమెంట్ వచ్చేసి 4 yearsకి ఒకసారి 2017లో ఇచ్చారు, 2021కి నాకు 4 yearsకి అగ్రిమెంట్ అయిపోయినట్టు. ఓకే ఫైన్, అయిపోయింది. ఆయన అంటాడు రెంట్ కట్టలేదని నేను మిమ్మల్ని ఖాళీ చేయించాను అని. రెంట్ కట్టలేదు, మీరు చెప్పినట్టే నేను రెంట్ ఒక 6 months కట్టలేదు, కావాలనే కట్టలేదు. ఏం జరుగుతుందో చూద్దాం, అవకతవకలు జరుగుతున్నాయి కదా తెలుసుకుందామని చెప్పి కట్టలేదు. నేను అడుగుతున్నాను, షాపు
నా పర్మిషన్ లేకుండా తీసినప్పుడు రెంట్ ఎలా అడుగుతాడు? నేను షాప్ ఎందుకు తీసారనంటే మీకు రెన్యువల్ అగ్రిమెంట్ నేను చేయించలేదు, మీకు తిరిగి నేను షాప్ ఇవ్వలేదు, మీకు 4 years తర్వాత నేను వేరే వాళ్ళకి ఇచ్చే రైట్స్ నాకు ఉన్నాయి, అందుకే నేను ఇచ్చేసాను అన్నాడు. సరే 4 years తర్వాత అంటే 2021లో ఆయన వేరే వాళ్ళకి ఇచ్చినట్టయితే 2022 నుంచి నన్ను రెంట్ ఎందుకు అడిగాడు? సో 2022 నుంచి మీరు రెంట్ కట్టలేదని చెప్పి నాకు చూపించి ఎందుకు అడిగాడు? విత్ రిసిప్ట్స్తో సహా నా దగ్గర అన్నీ ఉన్నాయి. 2022లో కట్టినట్టు ఉన్నాయి, 2023లో కట్టినట్టు ఉన్నాయి, వాళ్ళ మేనేజర్ గారు వచ్చి వసూలు చేసుకొని వెళ్ళినట్టు ఉన్నాయి, రిసిప్ట్స్ ఉన్నాయి. సో షాపే నాకు ఇవ్వనప్పుడు రెంట్ ఎందుకు అడిగాడు? ఈ లెక్కన పోతే ఆయన ఏ విధంగా డిమాండ్ చేస్తున్నాడు, ఏ విధంగా అమౌంట్ తీసుకుంటున్నాడు, సో ఎంత ప్రోటోకాల్ ఉందని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నాడు. ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రభుత్వంలో జాయిన్ అవుతాడు, తగిన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడి సపోర్ట్ తీసుకోవాలని చూస్తాడు, బెదిరిస్తాడు. షాప్లో వాళ్ళంతా సామాన్యులే కావచ్చు, చాలా తక్కువ మంది షాప్లో వాళ్ళంతా సామాన్యులే కావచ్చు, కానీ అలా అని చెప్పేసి మీరు బెదిరించడం కరెక్ట్ కాదు. దయచేసి వక్ఫ్ బోర్డుకి, చీఫ్ మినిస్టర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, మైనారిటీ మినిస్టర్ గారికి కోరడం ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు మీద ఇక్కడ అనంతపూర్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ మీద తగిన ఎంక్వైరీ చేసి కొన్ని ప్రూవ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.